హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గోదావరి తీరానికి దగ్గరలో ఉన్న ఓ చిన్న గ్రామం మధురపురం. పగలు అందంగా కనిపించే ఈ ఊరు రాత్రిపూట మాత్రం భయంకరమైన నిశ్శబ్దంతో కప్పబడిపోతుంది. ఊరి చివర్లో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే ఆ చెట్టు కింద పాత బీభత్సమైన ఇల్లు ఉంది. అక్కడ ఆ కుటుంబం గతంలో మర్మమైన రీతిలో మరణించిందని అందరూ అంటుంటారు. ఆ ఇల్లులో రాత్రి వేళ దీపం వెలిగినట్టు, పిల్లలు ఆడుకుంటున్నట్టు, నవ్వులు వినిపించినట్టు కొందరు చెబుతారు. ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన రాఘవ్ అనే యువకుడు ఆ ఇల్లు గురించి తెలుసుకుని ఆసక్తి పెంచుకున్నాడు. అతను భయపడడానికి ఏముంది, ఇవన్నీ పుకార్లే అని అనుకున్నాడు. అతనికి స్నేహితులు ఆ ఇల్లు దగ్గరికి పోవద్దని హెచ్చరించారు. కానీ రాఘవ్ మాత్రం రాత్రి వేళ ఆ చెట్టు కిందకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అదే రోజు పౌర్ణమి రాత్రి. చంద్రుడు వెలిగిన ఆ ప్రాంతం మాత్రం మరింత చీకటిగా కనిపించింది. చెట్టు ఆకులు గాలికి కదలకపోయినా ఒక విచిత్రమైన మర్మరం వినిపించసాగింది. రాఘవ్ దగ్గరలో టార్చ్ వెలిగించాడు. కానీ టార్చ్ కాంతి ఆ ఇంటి ముందు వేసిన వెంటనే ఆరిపోయింది. అతనికి గుండె గుబులు పెరిగింది. ఒకసారి వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అని అనుకున్నాడు. కానీ కుతూహలం ఎక్కువైంది. ఆ బీభత్సమైన ఇంటి గేటు తానే కర్కశంగా తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే ఒక గాలి బలంగా అతని ముఖంపై తాకింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా ఒక చిన్నారి నవ్వు శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో రాఘవ్ వెతికాడు. ఒక గది తలుపు తానే మెల్లగా తెరుచుకుంది. లోపల పాత ఊయల కదులుతోంది. ఊయలపై ఒక బొమ్మ కూర్చుని ఉంది. కానీ ఆ బొమ్మ కళ్ళలో ఎర్రని కాంతి మెరిసింది. రాఘవ్ షాక్ అయ్యాడు. బొమ్మ ఒక్కసారిగా "నువ్వెందుకు వచ్చావు?" అని గరగర శబ్దంలో అడిగింది. రాఘవ్ వెనక్కి పడిపోయి గుండె తడైపోయాడు. తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయి గది మొత్తం చీకటిగా మారింది. ఆ చీకట్లో ఒక చిన్నారి ఏడుపు మొదలైంది. వెంటనే ఒక మహిళా స్వరం, "నా పిల్లలను ఎవరు చంపారో?" అని రోదిస్తూ వినిపించింది. రాఘవ్ చేతులు వణికాయి. ఆ స్వరం గదంతా మారుమోగింది. ఒక్కసారిగా నేల నుంచి రక్తపు మరకలు పాకాయి. రాఘవ్ బయటికి పరిగెత్తాలని ప్రయత్నించాడు. కానీ గోడల చుట్టూ కదిలి అతన్ని బంధించాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరూ బయటకు వెళ్ళరు అనే భయంకరమైన స్వరం వినిపించింది. అప్పుడే రాఘవ్ వెనుక నుండి ఒక చెయ్యి అతని భుజాన్ని తాకింది. వెనక్కి తిరిగితే అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో నుంచి రక్తం కారుతోంది. అతను, "ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా లేవు" అని అన్నాడు. రాఘవ్ కేక వేయబోతుండగా ఆ వృద్ధుడు ఒక్కసారిగా ఆవిరైపోయాడు. గదిలో ఉన్న గడియారం మెల్లగా చేస్తూ 12 గంటలను చూపించింది. వెంటనే గదంతా గాజు పగిలిన శబ్దం వచ్చింది. రాఘవ్ చేతిలో ఒక పాత ఫోటో పడింది. అందులో ఒక కుటుంబం నవ్వుతూ ఉంది. కానీ ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ ముఖాలు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. చివరికి ఫోటోలో రాఘవ్ ముఖం మాత్రమే మిగిలింది. అతను భయంతో ఫోటోను పడేశాడు. కానీ నేలపై పడగానే ఆ ఫోటో మంటలు అంటుకొని కాలిపోవడం మొదలైంది. ఆ మంటలలోంచి ఒక స్త్రీ రూపం బయటకు వచ్చింది. ఆమె ముఖం అర్ధం వరకు కాలిపోయి భయంకరంగా ఉంది. ఆ స్త్రీ కేక వేస్తూ రాఘవ్ వైపు దూసుకొచ్చింది. అతని కళ్ళు మూసుకొని ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కళ్ళు తెరిచినప్పుడు అతను బయట చెట్టు కింద ఉన్నాడు. కానీ గడియారం మళ్ళీ 12 గంటలు చూపిస్తుంది. అంటే ఇదంతా కలలా లేక వాస్తవమా అనేది అతనికి కూడా అర్థం కాలేదు. అతను ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. తను ఎంత దూరం వెళ్ళినా తిరిగి అదే రావి చెట్టు కిందకే వచ్చేస్తున్నాడు. చెట్టు కొమ్మలపై వేలాడుతున్న దుస్తులు రక్తపు మరకలతో ఉన్నాయి. ఒక్కొక్కటి
మానవ శరీర భాగాల్లా కనిపించాయి. రాఘవ్ తల తిరిగి కింద పడిపోతున్నప్పుడు ఒక చిన్నారి స్వరం అన్నయ్య ఆడుకుందాం అని వినిపించింది. చుట్టూ వందల చిన్నారులు కనిపించారు. కానీ వాళ్ళ ముఖాలు లేకుండా ఖాళీగా ఉన్నాయి. రాఘవ్ భయంతో వెనక్కి తగ్గాడు. చిన్నారులు ఒక్కసారిగా కేకలు వేస్తూ అతని వైపు పరిగెత్తారు. కానీ ఒక్క క్షణంలోనే వారు కనిపించకుండా పోయారు. రాఘవ్ ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడే వెనక నుంచి ఒక స్వరం ఇది కేవలం ఆరంభం మాత్రమే అని గుసగుసలాడింది. అతను వెనక్కి తిరిగితే మళ్ళీ ఆ స్త్రీ కాలిపోయిన ముఖంతో అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తోంది. ఆమె చేతిలో రక్తంతో తడిసిన కత్తి ఉంది. నువ్వు మా కథ తెలుసుకోవాలి, అప్పుడే నీకు విముక్తి అని చెప్పింది. రాఘవ్ వణుకుతూ ఏమైంది, మీరెవరు అని అడిగాడు. ఆమె కన్నీళ్లు కారుస్తూ ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఇంట్లో మేము సంతోషంగా ఉన్నాం, కానీ ఊర్లో కొంతమంది మాకు మంత్రవిద్య చేసి సజీవంగా కాల్చేశారు. మా ఆత్మలు ఇక్కడే చిక్కుకుపోయాయి. నువ్వు మమ్మల్ని విడిపించాలి అని చెప్పింది. రాఘవ్ షాక్ అయ్యాడు. కానీ ఒక్కసారిగా స్త్రీ రూపం మారిపోయింది. లేదు, వాళ్ళని నమ్మకు అని మరో వృద్ధుడి స్వరం వినిపించింది. ఆ వృద్ధుడు ముందుగా కనిపించినవాడే. ఇది మోసం, వాళ్ళు నీ ప్రాణం తీసుకోవాలని చూస్తున్నారు అని అన్నాడు. రాఘవ్ ఎవరి మాట నమ్మాలో తెలియక అయోమయంలో పడిపోయాడు. గదంతా చీకటిగా మారి ఇద్దరి స్వరాలు మారుమోగాయి. చివరికి రాఘవ్ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచినప్పుడు అతను తన గదిలో మంచం మీద పడి ఉన్నాడు. ఇది కల లేక వాస్తవమా అని అనుమానపడ్డాడు. కానీ టేబుల్ మీద ఒక పాత ఫోటో ఉంది. అది అదే కాలిపోయిన కుటుంబం ఫోటో. ఫోటో వెనుక రక్తంతో రాసి ఉంది తదుపరి నువ్వే అని. రాఘవ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది.